welcome back to our YouTube channel Sean Palaxa. సో ఈరోజు అయితే మా పాపని అయితే ప్రాంక్ చేయబోతున్నాను అనమాట. నేనైతే స్కూల్లో ఒకళ్ళని కొట్టినా అని పాపకి చెప్తా, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్. నాకైతే ఫుల్ టెన్షన్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. సో అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో మేక్ షూర్ దట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సో మేము ఇలా పెట్టగానే అలా మీకు వీడియోస్ వచ్చేస్తాయి అన్నమాట. సో యా, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్టే ట్యూన్డ్. సో గాయస్, పప్ప అయితే పక్క రూమ్లో ఉన్నాడు, పిలవాలి. భయం అవుతుంది నాకైతే. ఈమెకైతే ఎక్కిచ్చేసి వెళ్ళిపోతాను. నేను ఎక్కించి అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు ఎక్కించాలి అంటే ఫస్ట్ మొత్తం నేను అంతా మాట్లాడేసా, కంటిన్యూ చేసుకోపోపా, నాకు సంబంధం లేదు, ఏం చేస్తే చేసుకొని నా కోపం నేను మాట్లాడిపోయాను. ఇంకా నాకు సంబంధం లేదు, నన్ను మధ్యలో లాగొద్దు. సో నన్ను ఎక్కిస్తానంట, చూద్దాము. నేనే స్టే ట్యూన్. పప్ప పక్కన ఉన్నాను. సో మమ్మీ అయితే పప్ప దగ్గర ఉంది. సో నేనైతే అక్ష దగ్గరికి పిలుచుకొని పోతా. ఓకేనా? నేను హాల్లోకి వచ్చిన, ఇప్పుడు బెడ్రూమ్ నొక్కుతున్నాను. ఓకేనా? బాయ్. పప్పా ఒకసారి రామా, ఒకసారి రామా. ఏమైంది? కాసేపు రా, ఒకసారి పిలుస్తుంది. చెప్పాలొకటి. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. నువ్వేం చెప్పకు, అంత పెద్ద గన్యాగారం చేసి పప్పకి చెప్పు. ఇంకా చెప్పాలి నీకు. పప్ప వాళ్ళ క్లాస్లో ఒక ఆయనని చంప వాళ్ళ కొట్టిందంట పప్ప. ఎవరైనా ఆయన పేరేంది? కొత్త అయినా ప్రిన్సిపల్ సార్ మీటింగ్కి పిలిచిండట. నేను ఆయన బుక్ అడిగిండు పప్ప. ఒక 5 minutes నేను రాస్తున్నా కదా అని అన్నాడు. నేను అన్నాక ఏం కాదులే గుంజుకున్నాడు. బుక్ మొత్తం తినిపోయింది. కోపం వచ్చి కొట్టేసి. కాదా? కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని. మళ్ళీ నువ్వు చెప్తే మరి నాకే చెప్పలే. పికప్ చేసుకుని వచ్చినప్పుడు చెప్పలేదు. ఈరోజు అయింది. అదే స్కూల్ కి పికప్ చేసుకొని వచ్చినప్పుడు ఎందుకు చెప్పలే అంటున్నా. మళ్ళీ నువ్వు రిటర్న్ వెళ్ళి మాట్లాడుతున్నావు అంటే రేపు మాట్లాడాడు. రేపు సాటర్డే స్కూల్ ఉంది. ఎవరా పిల్లాడి పేరేం పేరు? కొత్త అనే పేరు గుర్తులేదు. కొత్త అని అంటుంది అంటే ఫ్రెండ్ అంటే కొట్టినాం అంటే ఒక లెక్క. కొత్త వాళ్ళని ఎందుకు కొడతావు అట్లా? సడన్ గా వాడేదో పాపం కొత్తగా స్కూల్కి వచ్చి ఇన్కంప్లీట్ ఉంటుంది అడిగింటాడు. 12 days ఆయన వచ్చి ఇలా పట్టుకొని ఇలా అన్నాడు. మొత్తం చనిపోయింది. మొత్తం ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి. నీకు అయినా చేతులు బాగా ఇస్తాయి కాదు. కొత్తగా వచ్చిన ఫ్రెండ్లీగా ఒక 5 minutes ఆగు అని చెప్పిన. ఏం కాదని ఇట్లా తీసుకున్నాడు. బుక్ తినేది కొట్టినాడు. కెమెరాలో చూసింది. అంత పెద్ద చెప్తుంది పాప. టీచర్ చూసి చెప్పింటది. కెమెరా ప్రిన్సిపల్ సార్ చెక్ చేస్తాడా, ఇన్ఛార్జ్ మ్యామ్ చెక్ చేస్తే ఏదైనా ఉంటే ఫాల్ట్స్ కాదు. ప్రిన్సిపల్ సార్కి డ్రామా చెయ్యకు. ఆగో. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. టీచర్ ఉందా? నేను తప్పకి చెప్తున్నా కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నా? టీచర్ ఉందా క్లాస్ లో? అరే పప్పు వద్దు పప్పు, మమ్మీ వద్దు. ఏంజల్ వద్దు. చూడలేదు. టీచర్ లేదని కొట్టేస్తా. కాదు అట్లా కాదు, ఇట్లా తీసుకున్నాక ఇదేంటి రౌడీ తయారైంది.
ఇంకొక ఫ్రెండ్ మ్యామ్కి చెప్తే నమ్మకం ఏంటి? కెమెరాలో వేసి తెలిసిండే. నువ్వు నిజం చెప్తే నమ్మకం ఏంది? నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. కెమెరాలో గురించేనా లేకపోతే ఇంకా దేనికి కొట్టినావు? ఏ బుక్ చెప్పిన కంప్యూటర్స్ యాక్టింగ్ చేస్తుంది ఏంది? కంప్యూటర్స్ అని చెప్పి నేను మమ్మీకి చెప్తా ఒకసారి. అరే పప్ప వద్దు పప్ప, నేను చెప్పలేదు మమ్మీకి వద్దు అరవక తమ్ముడు వద్దు, మమ్మీ ఇచ్చుకుంటుంది. పిల్లమ్మంటే చెప్పి పిలుచుకొని వస్తా వాళ్ళు. వద్దు ఇదే తగ్గించుకో అందుకే వద్దు. తీసుకొచ్చారు. పిలిచింది కొంచెం పాలిష్ పెడితే కుర్రోడు పైకి వచ్చేస్తా. స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి వెళ్తారు. ఇట్లా భయం లేకుండా ఆలీలను కొడితే ఏంది రౌడీజం చనిపోతున్నావా? ఏంది ఇది? ఏమో పప్ప, నాకైతే సంబంధం లేదు. నేనైతే ఏం చెయ్యలేదు. కాదు, యూ షుడ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ కదా. నా మీదకి వస్తుంది తెలుసా. ఎవ్రీబడి నోస్ దట్ యు ఆర్ ఇన్ సోషల్ మీడియా. హౌ యూ షుడ్ బిహేవ్ బెటా? నీ హౌ యూ షుడ్ బిహేవ్ చెప్పు. అది అనుకోకుండా జరిగింది పాప, నేనేంది అనుకోకుండా జరిగితే ఎట్లా? ఇక్కడ విక్ పప్ప చింపకించి పక్కన వాళ్ళని కొట్టింది కాక నవ్వుతున్నావు మళ్ళీ. తప్పు చేసింది కాక మళ్ళీ పప్ప ఆగమని చెప్పు పప్ప. నేను నీతో మాట్లాడుతుంటే ఆమె ఉంటుంది నన్ను. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. లేనిపోని వన్ ఎక్కిస్తుంది. నువ్వు చెప్పిందే నేను చెప్పిన. కాదు, వెన్ యూ ఆర్ ఇన్ సోషల్ మీడియా అవతల వాళ్ళతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యూ విల్ బి నోటీస్డ్. ఉన్నా పప్ప, కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ లెసన్ వరకు రాసిన కరెక్షన్ అయిపోయింది. ఇప్పుడు చింపిండు 1 month లోనే అనలైజేషన్ బుక్ అడిగినప్పుడు ఇచ్చింటే అయిపోయేది కదా. నేను మ్యామ్ అప్పుడు రోజు నోట్స్ ఇస్తుండే, నేను నోట్స్ రాసిన, అక్కడ పక్కనకి వెళ్ళింది 5 minutes కాదు. మ్యామ్ బోర్డు మీద నోట్స్ రాస్తుంటే నువ్వు నోట్స్ రాస్తే వాడెందుకు మధ్యలో వచ్చి అడుగుతాడు? వాడికి ఇన్కంప్లీట్ ఉందంట. ఏం చేయాలమ్మా తల్లి, నాకు అర్థమైతే. నీకెవరు చెప్పలే? నాకు ఆమె చెప్పింది. మరి ఆ పిల్లగాడు ఏమనలే? ఏమో, ఐ వాజ్ ఇన్ యాక్చువల్లీ క్లాసెస్ ఉండే ఈరోజు. రేపు ప్రిఫెక్షన్ అనింది, సో అన్నిటికీ ప్రాక్టీస్ చేసుకుంటా ఉండే. ప్రిన్సిపల్ సార్ వెళ్ళొస్తుంది రేపు నేను రమ్మని. ఏం పెంట పెట్టినవే తల్లి? మీరు కొట్టాక అంత పిచ్చ పిచ్చ పనులు చేసి మళ్ళీ ఎడ్డు ముఖం. ఏదైనా చదువు గురించి మాట్లాడనీకో వర్గాలు కానీ ఇంట్లో పట్టుకుని అని చెప్పి వినిపిస్తారా? ఆ పిల్లగాడు పోయి వాళ్ళ మమ్మీ డాడీకి చెప్తే ఏం చేస్తావు? ఆల్రెడీ చెప్పిర్రంట, అందుకే కదా వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారంట. ట్రైపాడ్ పొడిచాం బస్. నేర్పించక్కర్లేదమ్మా, అది నేర్చుకునే వచ్చాడు. ఆ బాబు పేరేందో కూడా తెలియదు. ఇప్పుడు ఏంది? ఇప్పుడు మమ్మీకి చెప్పకుండా నేను వచ్చి నీ పంచాయతీ చేపి ఆ పిల్లగాడిని సంలాయించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీని సంలాయించి సారీ చెప్పి నువ్వు అప్పుడు కావాలి. నీ ఫేస్ చూసి గెట్ చేసా. ఏమో నాకు అర్థమే అవుతలేదు. ఇప్పుడు ఈ మహాతల్లి దగ్గర పోయి అడవి పంచాయతీ మహాతల్లి కాదు పాప, నాకు ఒక ప్రిన్సిపల్ నేమ్ దగ్గర ఉంది. నా ముఖం ఉండాలి కదా బేటా, కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేస్తాం మనము. అందుకనే కదా షేవింగ్ చేయించుకున్నా అంట. ఎడ్డు ముఖం అంటే ఒక డిగ్నిటీ ఉండాలి నా మొహం ఎలా. అంటే ఇప్పుడు నేను షేవింగ్ చేయించుకుని రేపు మీ ప్రిన్సిపల్ ముంగట వచ్చి మాట్లాడినా ఇదే మెంటల్దా ఇది? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేను రేపు రాను, నువ్వు తన్నులు తినిపోయి, అర్థమైందా? నేను ఫోన్ చేసి చెప్పేస్తా. టీసీ 4 తలిగియండి చక్కగా అవుతుందని చెప్తా. నీకు హార్ట్ లేదబ్బా, గయ్య గయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు. స్కూల్ స్టార్ట్ అయిందో లేదో మళ్ళీ ఏదో ఒకటి తెచ్చి పెట్టాలా. ఆ పిల్ల మంచిగా చదువుకుంటుంది, పొద్దున పోతుంది, సాయంత్రం వస్తుంది. నువ్వు చదువుకుంటున్నావు, చదువుతలే అంటలే, ఎందుకు ఈ పెంట?
నేను మళ్ళీ రాసిన కదా పాప 1 to 3 లెసన్స్ వరకు రాసిన నువ్వు ఆ చదువు గురించి లెసన్స్ మొత్తం మాట్లాడితే ఇప్పుడు లేకపోతేనేమో ఎందుకు ఇట్లా న్యూసెన్స్ క్రియేట్ చేయడం స్కూల్ స్టార్ట్ అయ్యి 1 week ఇప్పుడు నా బుక్ పోయింది అయితే కొట్టేస్తాను. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. కొడతావా? నీ పెన్ను ఇరగొడతా. కొడతావా? చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. కొత్తది కొనుక్కుంటావు కదా? రాను. రాసుకో కొత్తది. ఆగువే, నేను రేపు రాను బెటా. పప్పా వద్దు పప్పా తిడతారు. తిట్టిపించుకో. కొట్టినావు కదా తిట్టిపించుకో. కొట్టినావు కదా కొట్టిపించుకో. యాక్చువల్ తిట్టిపించుకో కాదు, తిట్టిపించుకో. కొడతాడు జయమాం టప్ అని మిగుతుంది. జోసఫ్ సార్ కొడతాడు. జయమాం కొడుతుంది, జోసఫ్ సార్ తిడతాడు. తిట్టిపించుకో. తిట్టిపించుకో. కొట్టిపించుకున్నా. సరే వస్తుంది ముఖం అట్లా వెల్కమ్. ఇప్పుడు ఏంది, ఇప్పుడు మమ్మీకి చెప్పకుండా ఇది కవర్ చేయాలి నీదంతేనా? కానీ గట్టిగా కొట్టినావా? ఎట్లా కొట్టినా చెప్పు. మా ప్రిన్సిపల్ దాకా ఎందుకు గట్టి కొట్టకపోతే అట్లా కొట్టినావా? అది మెల్లగానా? అదే దాడు మీదకి వేస్తే ఎగిరిపోతుంది, జాలూజ్ అయిపోతుంది. నేను వేస్తుందా? ఇది వేస్తుందా? ఆగు నెక్స్ట్ టైం ఇట్లా నాటి లెక్కలు చేయకు. నేను మాట్లాడుతా రేపు ఏమవుతుందో నాకు టెన్షన్ ఎందుకు అవుతాలి. నేను గమ్మున వచ్చి మంచిగా దింపిపోయేటోడిని నాకెందుకు రేపు ఏంది ఏమి ఆడి వరకు తెస్తావా పాపా? నేను ప్రాంక్ బ్రో. ఎందుకు కొడతా బ్రో? నేను కొట్టినా మా ఫ్రెండ్స్ ని సరదాగా. అదే కదా కొట్టుడైనా కానీ నమ్మేటట్లేదు. బట్ ఏదో కొంచెం ఎంతకైనా మంచిది అన్నట్టు ఇది కూడా చెప్తుంది కదా వచ్చి. ఈమెకే నేను అంతా చెప్పింది ఇట్లా చేద్దాం. మొత్తం ఎక్కిచ్చింది తెలుసమ్మా. బుక్ ఏం చనిపోలేదో అన్ని కంప్యూటర్ కదా. అదే కదా తిమ్మని ఉండాల్సింది. నేను అనవసరంగా అడగలే, అప్పుడు తెలిసిపోతుండే ప్రాంక్ అని. కెమెరా ఏడుంది అనుకుంటున్నావు? తెలుసు కానీ కాదు, ఈ ఐడియా ఎట్లా వచ్చింది? కెమెరా ఏడుంది అనుకుంటున్నావు? డోర్ వెనకాల పెడుతున్నారు మెల్లమెల్ల దొంగ. అట్లా ఉంటుంది మనతోని ముచ్చడా. ఎప్పుడు ఒకటే దగ్గర చేస్తే బాగుండేది కదా, అందుకే బెడ్రూమ్లో సెట్ చేసి. బట్ యాక్చువల్లీ ఏమైంది తెలుసా, నువ్వు చెప్తున్నావు కదా నా మైక్ ఇలా ఉండే. సో ఐ వాజ్ లైక్ షీఈస్ గివింగ్ సిగ్నల్. నేను ఇలా పెట్టేసుకున్నా. అట్లా పెట్టుకొని చేతితో గడేసుకున్నా. అది కూడా అలా పెట్టలేకపోయినా. సో గైస్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.